పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిదీ ఏం చేసినా కూడా ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పని గమనిస్తున్నారు. అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా? ఎవరా భగవంతుడు? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయినట్టుంది కదమ్మా మీరు వచ్చి. టాపిక్లోకి వెళ్దామమ్మా. భగవంతుడు ప్రతి ఒక్కరు అంటుంటారు, ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన వెనకాలండి మనం నడిపిస్తున్నాడు అని కొంతమంది నమ్ముతుంటారు. కొంతమంది మాత్రం చాలా మూర్ఖంగా భగవంతుడు ఎవరూ లేరు, మనం ఏదనుకుంటే అదే, నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఎవరు భగవంతుడు? భగవంతుడు లేడు అనేవారు కూడా భగవంతుడు అనే ముందు పలుకుతున్నారు కదండి. పలకాలంటే ముందు భగవంతుడు పలికి అప్పుడు లేడు అని పలకాలి కదా. సో మన మనుగడ ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనం ఏమనుకుంటే అదే జరిగేటప్పుడు ఈ పంచభూతాలు, ప్రకృతి విలయం వచ్చిన ప్రళయం వచ్చినప్పుడు మరి అప్పుడు ఏ శక్తి ద్వారా ఇదంతా జరుగుతోంది అనేది ఇప్పుడు మనం ఎందుకు ఆపలేకపోతున్నాము? మనం ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాము? ఇదంతా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. లేదా ఏదైనా మీకు గమనిస్తే కనుక ఇప్పుడు ఒక కారులో వెళ్తున్నారనుకోండి, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒకే యాక్సిడెంట్లో ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఇలా వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ఇదంతా మనం గమనిస్తే తెలుస్తుంది అంతా. అయితే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు పంచభూతాల శక్తిలో మీరు తెలుసుకోవచ్చు, ముందు భగవంతుని తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఏ శక్తి ఆధారం చేసుకుని ఈ సూర్యుడు వస్తున్నాడు, నీరు, గాలి ఆవిరి రూపంలో వెళ్ళి సూర్యకిరణాలు పడే ఆవిరి రూపంలో వెళ్ళి అంతటా మళ్ళీ వర్షం రావడము, ఇదంతా ఎంతో కొంత మీరు సైన్స్ ఎంత ఉపయోగించినా కూడా సైన్స్కి అందనిది ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే దాన్నే మనకి భగవంతుడు అని తెలియచేయడం జరిగింది. అయితే మహాత్ములు ప్రత్యక్షంగా చెప్పారు దానికి. మహాత్ములు వాళ్ళు సాధన చేసి వాళ్ళు దాన్ని గ్రహణ శక్తితో గ్రహించి వాళ్ళు దానికి చెప్పగలిగినప్పుడు ఎవరైతే అటు జర్నీ చేస్తారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. సామాన్య జనం కూడా ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వెంటనే భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆ బలం సరిపోతుంది. ఏమీ తెలియని చదువుకొని మామూలు సామాన్య జనం కూడా ఏదో ఒక రాయికో ఒక చెట్టుకో లేకపోతే ఏదో ఒక దానికి మొక్కి వాళ్ళకి కావాల్సిన ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అట్లీస్ట్ పోనీ భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెడితే మనిషికి ఒక మనోధైర్యం అనేది భగవంతుడు అనే ఒక్క దాంతో వస్తుంది కదండి. కానీ అక్కడ కూడా మనమే చెప్పుకుంటున్నాం, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు అడుగేస్తున్నామే తప్ప ఆయన అక్కడ ఉండి నిజంగా మనకేమి ఎంకరేజ్మెంట్ చేసింది కానీ నువ్వు చేయగలవు అని భుజం తట్టింది కానీ కనిపించట్లేదు. మీ సంకల్పము, మీ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ సంకల్పం నుంచి మీకు ప్రతిదీ అందుతోందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇది గమనించాల్సిన విషయం. అది ఆ శక్తి. ఇప్పుడు మీరు ఈ బాడీ ఉందనుకోండి, ఈ బాడీ అంతా నడిచేది లోపల శక్తి నుంచి అని తెలుసు. మీరు భోజనం చేసేస్తారు, కానీ ఆ భోజనం డైజెషన్ అయ్యి అది రక్తం కింద మారి
ప్రతి పార్ట్కి వెళుతోంది కదా, వెళ్తున్నప్పుడు మీరు అన్నీ కలిపి తినేస్తున్నారు కదా, అప్పుడు అది ఏ విటమిన్కి ఆ విటమిన్ మళ్ళీ లోపల సెపరేట్ అవుతుంది కదా. ఇవన్నీ మీరు చేస్తున్నారా? మరి ఎలా జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించాలి కదా ఎలా జరుగుతుంది. లోపల భగవంతుడు ఉన్నాడంటారా? మరి అంతే కదా, ఏ శక్తిని ఆధారం చేసుకుని మనం ఉన్నాము అనేది మీరు అసలు అటువైపు ప్రయాణం చేస్తే తెలుస్తుంది. భగవాన్ అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. మనల్ని మనం తెలుసుకోవడానికి మన వంక అసలు చూడలేదు. మన ఋషులు మునులు తపస్సు చేశారంటే వాళ్ళు ఇన్నర్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కోసం తపస్సు చేశారు. చేసి మన వేదాల్లో మనకు అందించారు కూడా. ఏ పార్టు అసలు ఎలా నడుస్తుంది, ఏ పార్ట్ని అప్పుడు ఇలా మెడిసిన్ లేదు కదమ్మా, మెడిసిన్ లేదు, ఏ పార్ట్ని ఏ మంత్రంతో కదపొచ్చు, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టి మనకు అందించి ఉంచారు కదా, అందించి ఉంచారు. అయితే వీటన్నింటిని నడిపే శక్తి ఏమిటి అనేది కూడా వాళ్ళు తెలియచేశారు. ఆ నడిపే శక్తికి భగవంతుడని పేరు పెట్టారు. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం, వెసులుబాటు కోసం మనం పెట్టుకున్నవి. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం పెట్టుకున్నారు. రూపం లేదు భగవంతుడికి, నామం లేదమ్మా. నిరాకార నిర్గుణ స్థితి వేదం వేదాంతములోకి వెళితే కనుక ఇంకా డీప్కి వెళ్ళేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి తెలుస్తుంది. అయితే మీరు మీ వెసులుబాటు కోసము ఆ నామరూపాలు అంటే అక్కడ ఒక రూపం చూసేటప్పటికి మనకు ఒక భావం కలుగుతుంది, ఒక ఫీల్ కలుగుతుంది. ఆ భావం భావాతీత స్థితిలో, సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అన్నాడు భగవాన్. అంటే ఆ భావం ఇలా చూడగానే, రూపం చూడగానే మీరు అన్నీ మర్చిపోయి ఒక సద్భావం కలుగుతుంది, పాజిటివ్. భగవంతుడు అంటే ఒక పాజిటివ్ కలుగుతుంది. మీరు ఒక నమస్కారం చేసేటప్పటికి మీలో ఉండే నెగిటివ్ అంతా పక్కకు వెళ్ళి ఒక పాజిటివ్ వస్తుంది. ఆ భావం సద్భావం కిందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలా వచ్చినప్పుడు సుస్థితి అంటే ఆత్మస్థితిలో మీరు సు అంటే ఆత్మ, ఆత్మస్థితిలో నిలిచి ఉండడాన్ని భక్తి అన్నారు. ఓకే, ఇది డీపు. అంటే మనం చేసే భౌతిక ఈ విధానాలన్నీ భక్తి. ఈ విధానాలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం. అన్ని విధానాలు కూడా మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం మనకి ఏర్పాటు చేశారు. అంటే మన లోపలే భగవంతుడు ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నము భౌతికం. ఇప్పుడు భౌతికంగా మనం అంతటా ఉన్నాడు భగవంతుడు అనటం కూడా అబద్ధం అంటారా? అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎలా అనంటే అంతటా ఎలా ఉన్నాడు అంటే ఈ పంచభూతాలు అన్నింటిలో ఆయన విభూతి మనకు తెలియబడుతోంది. ఒక గాలి, నీరు, సూర్యుడు, ఆకాశము, అగ్ని, లేకపోతే భూమి, అన్నీ మనకి ఆయన యొక్క విభూతులు తెలియబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఒక నియతి ప్రకారం జరుగుతున్నాయి. ఆ నియతిని నడిపేది ఎవరు అని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అంతటా ఉన్న భగవంతుడిలో మీరు కూడా ఉన్నారు. అంతటా ఉన్న భగవంతుడిని సత్ అన్నారు. అది ఒక రూపం దాలిస్తే చిత్ అన్నారు. ఆ చిత్ ఆ సత్తులో కలిస్తే సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నారు. ఓకే, ఆ చితే ఆత్మ, అదే స్వరూపము, అదే మీరు. అయితే అది తెలియబడాలి అని అంటే కనుక మీరు కళ్ళు మూసుకుని ఈ బాహ్య ప్రపంచం వదిలేసినప్పుడు ఎటువంటి తాటు లేని స్థితిలో మీకు ఒక హాయి అనిపిస్తోంది. అంటే మీరుగా యథార్థంగా ఉండడం అంటారు. లేదా మీరు నిద్రపోతున్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు డీప్ స్లీప్లో సుషుప్తి అవస్థ అంటారు. అవి కొన్ని సెకండ్స్ వచ్చినా సరే మీరు ఆత్మలో ఉన్నట్టు లెక్క. మెలకు రాగానే మీకు హాయిగా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, అటువంటి స్థితి ఒకటి మనకు ఉంది అని మీరు సాధన ద్వారా కొద్దిగా తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకోవడం కోసం మనకి పూజ, జపము, ధ్యానము అన్నీ ఈ నామరూపాలతో మీరు ఏం చేసినా అవన్నీ ఒక బలం కోసం, మనకి భావన, సద్భావం పెరగడం కోసం మన పెద్దలు మనకి మన జీవన శైలిలో డిజైన్ చేశారు. కానీ అక్కడే ఆగిపోతున్నాం కదమ్మా. లోపల మరి ఆగిపోతున్నారు, తెలుసుకునేదాకా అందరూ వెళ్ళలేకపోతున్నారు. మరి ఎలా అంటారు తెలుసుకోవడము? వెళ్ళాలి అని తెలియాలి.
అంటే ఎలా తెలియాలి అని అంటే ఫస్ట్ అసలు మానవ జన్మకు వచ్చామనంటే జ్ఞానప్రధానమైన జన్మ కదా. మిగతా అన్ని జన్మల్లోనూ ఆహారము, నిద్ర, మైథునం అన్నీ సమానం కదా. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత జ్ఞానాన్ని దేనికి వాడాలో తెలియాలి. దేనికి వాడాలి ఇంత జ్ఞానాన్ని? దేనికి వాడాలమ్మా? బ్రతకడం కోసం వాడుతున్నారు, అవును. కానీ జీవించటం కోసం వాడాలి. ఏంటమ్మా వ్యత్యాసం ఏంటి? బ్రతకడం అనేది అన్ని ప్రాణులు చేస్తాయి. బ్రతకడానికి భగవంతుడు అన్ని ప్రాణులకి ఇక్కడ అమర్చి ఉంచాడు, మనిషితో సహా అందరికీ అమర్చే ఉంచాడు ఇక్కడ. కానీ మనము ఆ బ్రతకడంలో అనేక కోరికలు, ఆశలతోటి మనం పెంచుకున్నాం దాన్ని. జీవించటం అంటే ఏంటంటే మీరు ఆ లోపల ఎప్పుడు సంతృప్తిగా ఉండడము, ఏది తీసుకుంటున్నా అది సాటిస్ఫాక్షన్ కలగడము, ఓకే, ఎందుకు వచ్చామో తెలుసుకోవడము, తిరిగి ఎక్కడికి వెళ్తాము, ఇది అంటే ఇంకా మనము బ్రతికి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండడము, అది జీవించటం అంటే. ఇప్పుడు అంటే ఎవరైనా సరే బ్రతికి లేరనుకోండి, కానీ వాళ్ళ కార్యాలు ఇక్కడ ఉండిపోతాయి, వాళ్ళు చేసిన కార్యాలు ఉండిపోతాయి. ఎంతోమంది దాని మీద బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ తలుచుకుంటూ ఉంటారు. ఆ మనిషి లేడు కానీ, నామరూపాలు లేవు, మనిషి లేడు కానీ అతను చేసిన పని ఉండిపోయింది. ఇప్పుడు జీవించి ఉన్నాడా లేదా కదా. ఇప్పుడు మహాత్ములందరినీ మనం తలుచుకుంటున్నాము, వాళ్ళు మనుషులు లేరు కానీ వాళ్ళు మరి మనతో ఉన్నట్టే కదా, జీవించి ఉన్నట్టే కదా. అందుకని మీరు ఏది చేస్తున్నారో దాంట్లో ఒక పర్ఫెక్షన్ చేయటము, ఎందుకు చేస్తున్నారో తెలిసి చేయటము, లేదా మనం ఉన్నా లేకపోయినా సరే ఈ భూమి మీద మనం జీవించి ఉండేటట్టుగా మనము అటు ప్రయాణం చేస్తే కనుక తప్పనిసరిగా జీవించి ఉంటారు. కానీ అంటే అందరూ భావించేది ఏంటి అంటే, మీరన్న ఇప్పుడు ఈ మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరైతే అలా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కారణ జన్ములు, అంటే గత జన్మలో వారికి ఇలాంటి ఒక సంబంధం ఉండి వాళ్ళ జీవితం అక్కడికి చాలించి మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి అదే మంచి మార్గాన్ని ఇక్కడ మన దగ్గర విడిచి వెళ్తారు, అందుకే మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ మనం సామాన్యులుగా ఉండి ఇప్పుడు మేమంతా కూడా రకరకాల తెలిసి తెలియక ఎన్నెన్నో చేసి ఇంత దుర్మార్గంగా ఉండి సడన్గా మారిపోవడమే కష్టం. ఉన్న ఈ చిన్న లైఫ్లో మారిపోవడం కష్టము, ఆ మంచి పనులు చేయడము కష్టము, అండ్ ఇంకొకటి మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ప్రస్తుతం. బాగుందాము, ఇలా చేస్తే మంచిది, నలుగురికి మంచి చేయాలి అని ఇప్పుడు ఆలోచన వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పింది వినగానే తర్వాత క్షణం ఆలోచన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు అలా గుర్తుండిపోయే పనులు మేము ఎలా అమ్మ చేస్తాం? మరి మీకు పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన, లేకపోతే వాల్మీకి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ పుట్టుకతోటే అలా రాలేదు కదా కదా. అంటే అజ్ఞానంలో ఉన్నా కూడా ఒక్క క్షణం జ్ఞానం వస్తే ఇమీడియట్లుగా అంతా మారిపోతూ ఉంటుంది. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. మీరేం చేస్తున్నారో దాన్ని జ్ఞానంతో అక్కడితో వదిలి ఆ జ్ఞానం వైపు జర్నీ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మనిషి కింద, మహాత్ముడి కింద మారడం అనేది ఈ ఒక్క జన్మలోనే అవకాశం ఉంటుంది. ఓకే, మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక జన్మల నుంచి మనం వచ్చినా కూడా మానవ జన్మలో ఈ అవకాశం ఉందని అందరు మహాత్ములు మనకు అందుకే బోధించడానికి అంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకని వేస్ట్ చేసుకోకండి, బ్రతకడానికి మీరు రాలేదు, అన్ని 84 లక్షల జీవరాశుల నుంచి బ్రతుకుతూనే వచ్చారు, ఒక్క మానవ జన్మలో మాత్రం బ్రతకడానికి రాలేదు మీరు. మనిషి కింద మారడానికి, ఇంకా మహాత్ముడి కింద మారడానికి ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి అని మనకు తెలియచేస్తున్నారు. ఓకే, మరి వినాలి కదా. వినాలి. అది ఎవరికైతే అలా వింటారో వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ఒకవేళ ఈ జన్మలో జరగలేదనుకోండి, మీరు జర్నీ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, నేను జర్నీ చేస్తూ ఒకవేళ సడన్గా చనిపోతే నిన్నే చేరుకునే మార్గం ఎలాగ మరి అని అడిగితే, ఆ జర్నీ చేసే దాంట్లో ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ సాధనా జన్మయే నీకు వస్తుందని తెలియచేశాడు. కాబట్టి అట్లీస్ట్ అంటే అలా సాధన చేస్తూ వెళ్ళిపోయిన వారు మళ్ళీ మనిషి జన్మే మళ్ళీ మంచి జన్మే సాధనకి అనువైన జన్మ తీసుకుంటారు అని, అనువైన జన్మ తీసుకుని మళ్ళీ సాధన కంటిన్యూ అవుతుందని భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడు
వారి జన్మ వారి జన్మ ఎంతవరకు ముందుకి వెళుతుంది అన్నప్పుడు మనమే మన చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని నడుపుకోవడం అనేది తెలియాలి. ఇప్పుడు మీరు కాలానికి మరి ఓల్డ్ ఏజ్కి మీరు అన్ని దాచుకుంటున్నారు కదమ్మా, మరి జన్మకి ఏం చేస్తారు? దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా ఈ బ్రతకడమే కాకుండా కొంత జీవిస్తూ మన జన్మ సార్థకతకి ఎంతో కొంత మనం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆలోచించడం సంగతి పక్కన పెడితే నమ్మటమే చాలా తక్కువ అమ్మా. అంటే ఎవడు చూశాడు ఇంకొక జన్మ ఉందో లేదో, ఇప్పుడు మనం దాచుకున్న పుణ్యం పాపమే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఇలా ఎక్కువ ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. అంటే ఎందుకు వస్తున్నాయంటే అలాంటి ఆలోచనలు, ఈ బ్రతకడంలో ఇరుక్కుపోయి ఉంది మనస్సు. అనేక రకాలుగా ప్రపంచ వ్యామోహం అంటాము. ఆ వ్యామోహంలో పడిపోయి అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు టెంపరీ అంతా స్పీడ్ అయిపోయింది కదమ్మా. అన్ని చిటికెలో ఇప్పటికిప్పుడు ఫలితం కావాలి, అలా ఫాస్ట్గా వచ్చేయాలి. ఇది అలవాటు పడిపోయిన మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామనంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎవరెవరు ఏ ప్రారంధాలతో వచ్చారో వాళ్ళకి డబ్బు ఉందా డబ్బు లేదా ఇదంతా పక్కన పెట్టేయండి. వాళ్ళ ప్రారంధంలో ఎంత డబ్బున్నా వాళ్ళకి ఏదో అది అంటే రెటిఫై అవ్వని వైద్యం కూడా కుదరని అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చేయగలుగుతారు? అది ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు మన పుట్టుకే మన ప్రారంధం కదా, ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఏదో ఒక పూరి గుడిసెలో పుట్టారనుకోండి, మీరు బ్రతుకు పోరాటంలోనే ఉంటారు అంతే కదా. మీరు పుట్టడము ఒక మిడిల్లో లేకపోతే ఒక హైలో పుట్టినప్పుడు మీ చదువు లేకపోతే జ్ఞానము లేకపోతే అవకాశము అన్నీ వస్తున్నాయా రావట్లేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? వాడి పూర్వజన్మ కృతం పాపం పుణ్యం అన్నారు. ఆ పూర్వజన్మలో మీరు ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని బట్టి రిలేషన్ తోటే ఆ రిలేటెడ్గానే కదా జన్మ వస్తోంది. ఓకే, మరి వచ్చినప్పుడు దాని ప్రకారమే అవుతోంది కదా. గమనిస్తే మనకు తెలిసిపోతుంది. ఒకే తల్లి ఇద్దరు ముగ్గురిని బిడ్డలు ఉంటే కనుక వాళ్ళ గుణాలు అందరి ఒకలా రావట్లేదు. ఒకడు మంచిగా ఉంటున్నాడు, ఒకడు చెడ్డగా ఉంటున్నాడు. మరి ఎక్కడి నుంచి ఇదంతా వస్తోంది? ఇది గమనిస్తే కనుక మనం ఇప్పుడు ఏం వద్దు, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇప్పుడు ఏదో బ్రతికేద్దాం అనుకుంటే నెక్స్ట్ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని కూడా అది మంచైనా చెడైనా, అంటే మనం అందరం అనుకునేది పాపం పుణ్యం. పాపం చేస్తున్నావు దానికి శిక్ష అనుభవిస్తావు, పుణ్యం చేస్తున్నావు దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందుతావు. ఇదే మన నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది. మరి ఇప్పుడు కూడా కొన్ని అనుభవిస్తాము అని అంటూ ఉంటారు కదమ్మా, అవి ఎలాంటివి? మీరు ఇప్పుడు అనుభవించేవి ఏవైతే ఉన్నావో అవి మీరు తెచ్చుకున్నవే కదా. అంటే అన్ని గత జన్మకి సంబంధించి అన్ని గత జన్మవే ఉండవు. స్వయంకృత అపరాధం కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్రారంధం మీరు అనుభవిస్తున్నారమ్మా అంటే ఏదో మీరు జారి పడ్డారు అనుకుందాం, జారి పడ్డారు, ఓకే. జారి పడితే కాలు విరిగింది అనుకోండి, అప్పుడు మీరు వెంటనే ఆ కాలు విరిగిందంటే చూడ్డానికి వచ్చే వాళ్ళందరూ ఈ ప్రారంధం ఇదంతాను అని రోజు నడిచేది కూడా ఇప్పుడు జారి పడింది అంటారు. కానీ రోజు నడిచేటప్పుడు మీరు అలర్ట్గా ఉన్నారు, ఆ రోజు మీరు అలర్ట్గా లేరు, ఓకే, పడ్డారు. అది మీరు ప్రారంధంలోకి ఎలా చేస్తారు? ఓకే, అది స్వయంకృత అపరాధం. నేను నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి, కానీ ఏదో హడావుల్లో ఉన్నాను, అదేదో ఎక్కువగా పెట్టుకున్నాను, దానివల్ల ఇక్కడ పడ్డాను, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలనుకున్నాను, దానివల్ల పడ్డాను. అది ప్రారంధంలోకి తోసేయడం కాదు. ప్రారంధం అనేది మీ పుట్టుకలో మీరు ఎక్కడ పుట్టారు, మీకు ఎక్కడ మళ్ళీ జీవించాలి, ఇవన్నీ ప్రారంధంలోకి వస్తాయి. ఇప్పుడు సడన్గా మనకేదో ఒక భూకంపం వచ్చింది, అది మీ ప్రారంధం కాదు కదా, ప్రకృతి వైపరీత్యం కదండి. సో ఇప్పుడు మీరు మొన్న మధ్య ఎప్పుడో చూడండి, ఒక ఫ్లైట్ పేలిపోతే ఒకే ఒక అతను బతికాడు, 250 మంది చనిపోయారు. అది పుణ్యమా కాదంటారా? మరి పుణ్యమే కదా.
ఇప్పుడు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఇలాంటివి కదా, విన్నా. అతనికి భగవంతుడు. కానీ అమ్మ, మీరు చెప్పిన ఉదాహరణే నేను మళ్ళీ ఉదాహరణగా తీసుకుంటా. ఆయన బ్రతికాడు సరే, కానీ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదు ఇప్పుడు, అంటే ప్రస్తుతం అని అన్నారు. అది కర్మే కదమ్మా మళ్ళీ, అంటే ఆయన సేవ్ అయినందుకు అది ఆయన చేసిన పాపము ప్రతిఫలం పుణ్యము బ్రతికొచ్చాడు. కానీ మరి ఎందుకు ఇంత ఇబ్బందులు పడాలి? ఆయనకు పుణ్యం ఉండబట్టే బతికొచ్చిండు, మళ్ళీ ఇంత మానసిక స్థితి బాలేని స్థితికి ఎందుకు వెళ్ళాడు? బ్రతకడానికి పుణ్యం ఉంది. ఓకే, బ్రతకడానికి పుణ్యం ఉంది. అతనుకున్న అజ్ఞానము అంటే అతనుకున్న భయము ఏదైతే ఉందో అది షాక్ తిన్నాడు. ఓకే, అంటే జీవితంలో ఆ అభయము అనేది అది కరెక్ట్గా మనం పెంచుకోకపోతే కనుక, ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారమ్మా, మీకు భయం ఉంది, 2-3 నడిచి వెళ్తున్నారు అనుకుందాం. ఒకళ్ళకి భయం ఉంది, ఇంకొకళ్ళకి భయం లేదు. అక్కడెక్కడో ఏదో తాడు కనిపించింది అనుకోండి, వెంటనే వీడు భయం పడేవాడు, ఆల్రెడీ పాము అనే భయం ఉంది కాబట్టి వెంటనే పాము అనేస్తాడు. అంతే. ఇంకొకడు కాదు, అదేంటో చూద్దాం అనుకుంటాడు, ఎందుకని అతనికి పాము అంటే భయం లేదు కదా. అలా జీవించేటప్పుడు ఇప్పుడు చాలా మంది జీవిస్తూ ఉంటారు. జీవిస్తున్నప్పుడు మీరు కరోనాలో చూడండి, కరోనా వస్తుందేమో అని భయమేసి చనిపోయారు బోళ్ళ మంది, చాలా మంది కదా. ఇప్పుడు ఇది ప్రారంధం అనరు, మరి స్వయంకృతాపరాధం అంటారు దాన్ని, కదా. ఇప్పుడు అదే కరోనాలో మేము ఎంతో మందికి పని చేసాము, భోజనాలు వండి పెట్టాము, రోడ్డు మీదకి వెళ్ళాము, మాకు కరోనా రాలేదు అని అంటే చుట్టమేం కాదు కదా. కానీ ఓంకారం చేస్తూ హీలింగ్ ఉండడము, ఒక ధైర్యము, సాధన ఉండడం వల్ల ఒక ధైర్యము, భగవంతుడు చూసుకుంటాడనే అభయము, ఇవన్నీ మన మానసిక ఒత్తిడి లేకుండా మనకు ఒక బలాన్ని ఇచ్చినప్పుడు, మీకు ఏదైనా సరే మీరు గమనిస్తే కనుక అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మానసికం నుంచే ముందు శారీరకంలోకి వస్తుంది. భయమే వాడిని ఇంకొంచెం బెంగకు చేస్తుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ కంటే కూడా డాక్టర్ మీద నమ్మకం మనకి వైద్యం బాగా ఉంటుంది కదా. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. భయపడిన వాడు ఏం చేస్తాడు, తగ్గుతుందో లేదో అని మళ్ళీ హోమియోకి వెళ్తాడు, మళ్ళీ తగ్గుతుందో లేదో మళ్ళీ ఆయుర్వేదానికి వెళ్తాడు, ఆప్షన్స్ తీసుకుంటాడు కదా. లేదు అన్నవాళ్ళు పూర్వం మరి ఏమీ లేకుండా 2 ఆకులు కోసుకుని నోట్లో పెట్టుకుని ఆడు చక్కగా ఉన్నారు కదా. తగ్గుతుంది అనే బలం, ఏ విటమిన్ డెఫిషియన్సీ లేవు, ఏమీ లేవు. తీర్థం ఇచ్చేవారమ్మా, గుడికి వెళ్ళి అనారోగ్యం వచ్చిందనుకోండి, చక్కగా పూజ చేసి తీర్థం ఇస్తే దేవుడు నాకు కాపాడుతాడని చెప్పి ఆ తీర్థం తాగితే వాడికి రోగం తగ్గేది. నమ్మకమే కదా. సో అదెంత మానసిక బలం. దానికే మన పెద్దలు ఏం చేశారంటే ఈ మానసిక బలాన్ని పెంచటం కోసము ఇన్ని పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసి ఉన్నారు. రోజు ప్రొద్దుటే మీరు అనేక పనులు చేయాలి. గృహంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచాలి, ఉద్యోగం చేసుకోవాలి, మనకు ఉండే బాధ్యతలు, వీటన్నింటితోటి ఒక గృహస్థికి విపరీతమైన ఒక బరువు ఉంటుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళేటప్పుడు ఒక మనోబలం కోసం ఉదయం ఒక పూజ పెట్టారు. అందుకే ఒక ధైర్యం భగవంతుడు మనల్ని చూసుకుంటాడనే ఒక ధైర్యం. అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళినప్పుడు అంత తొందరగా అనారోగ్యం రాదు, అంటే మానసికంగా అంత ఒత్తిడి రాదు. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకి, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది, ఉన్నాడా లేదా అని. ఉన్నాడా లేదా అన్నప్పుడు మీకు అనారోగ్యం వచ్చి లేకపోతే చాలా ఇబ్బందిలో మనం ఉన్నాం అనుకోండి, మన భర్త కానీ లేకపోతే డాక్టర్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమీ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు గమ్ముని? ఫస్ట్ దండం దేవుడికే వెళ్ళిపోతుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా టెంపుల్కి వెళ్ళాలని మరి కదా వస్తుంది కదా. లేదు, మీరు దండం పెట్టుకుని నాకు ఈ అనారోగ్యం తగ్గాలి అని అనుకున్నప్పుడు, అది తగ్గినప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారా లేదా? అంటే అభయమా కాదా? ఇది మనం గుర్తిస్తే ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. ముందు మీరు నడవడానికి, మీరు ప్రతి దానికి వెళ్ళడానికి ఒక బలమా కాదా? భగవంతుడు అనేది ఒక బలమా కాదా? బలమే. ఆ బలాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. మీరు ఆ బలాన్ని పిల్లలకి మీకు అందివ్వలేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి. అవును. మా చిన్నప్పుడు మేము ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి,
పెద్దలు చెప్పేవారు, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు, నువ్వు బాగా రాస్తావు. మేము కూడా అలాగే గమ్మున దండం పెట్టుకుని బాగా రాశాడు. ఒకవేళ టీచర్ ఏదన్నా చెప్తే చేయలేదనుకోండి, అతను కొడతాడేమో అని భయం వేసి ముందు అమ్మవారికో లేకపోతే దేవుడికో దండం పెట్టుకుని ఇవాళ టీచర్ కొట్టకూడదంటే వాడు ఆ రోజు ఏదో మొత్తం మీద మర్చిపోయేవారు మమ్మల్ని. ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని బలం ఉండేది. అలా అని చెప్పి అన్ని సందర్భాలలో అలా తీసుకోలేం కదమ్మా. నమ్మకంగా ఉండి నేను చదవను కానీ భగవంతుడు ఉన్నాడు, అది వేరే విషయం. ఉంటారు అది ఉంటారు అలాంటి వాళ్ళు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే నీకు ధైర్యం కోసం రిసీవ్ చేసుకోమంటున్నాను, బద్ధకంతో రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ నమ్మకం తప్పనిసరిగా చేయాలి. చేస్తే మీకు బలం పెరుగుతుంది. అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు అంటున్నాను. అనవసరంగా స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు నా మీద పెట్టేస్తే నీ భారం నేనే మోస్తానన్నప్పుడు నువ్వెందుకు పెట్టవట్లేదు కదా? అంటే సిద్ధంగా ఉన్నాడు. అదే నేను అనేది గట్టిగా ఉంటుంది, నేను చేసేయగలను అని చెప్పి దానివల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మ ఈ భౌతికమైన ఆరాధనలు ఇవన్నీ ఏమీ వద్దు నాకు, నేను భగవంతుని తెలుసుకోవాలి అని అంటే నేను ఆయన నామము లేదంటే ఏదైనా మంత్రము, అంటే మన పెద్దవాళ్ళు మనకి ఇన్ని అందించారు, అది నాకు వీలున్నప్పుడల్లా నేను స్మరించుకుంటూ కూర్చుంటా, సరిపోతుందా? ఈ పూజలు ఈ విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదంటారా? అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం. ఓకే, అందుకే కదా పుష్పం పత్రం ఫలం తోయం చాలన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు చెప్పాడు? నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు కదా. పుష్పం అంటే పుష్పం కోసేవడం కాదు, పుష్పం లాంటి హృదయం నీకుంటే చాలన్నాడు. పత్రం అంటే పరోపకారం. పత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆకు నుంచి ఏమొస్తుంది మీకు? ఆక్సిజన్ వస్తుంది కదా. మీరు విడిచిన నెగటివ్ తీసుకుని పాజిటివ్ ఇస్తోంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మీరు వేస్ట్ వదిలేసింది తీసుకుని ఏమిస్తోంది? మనకు ఉపయోగపడేసింది. అంటే పత్రం ఏంటి? పరోపకారం కదండి. పుష్పం ఏంటి? హృదయము శుతిమెత్తగా పుష్పమంత అందంగా ఉంటే కనుక ఎవరైనా హాయి వస్తుంది. మీరు వెళ్ళేటప్పటికి ఎవరికైనా హాయి అనిపిస్తుంది కదా. పత్రం పరోపకారం అన్నారు. ఫలం ఆస్వాదం, రుచి, చేస్తున్న పనిని ఆస్వాదించడం, అన్ని రకాలు మీరు ఎలా చూసుకున్నా. సో మనం అలా తయారైతే కనుక భగవంతుడికి నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు కదండి. తో ఏమంటే నీరు చూడండి, నీరు లేకపోతే 80% నీరు మనం తీసుకుంటాము, నీరు లేకపోతే ఏమీ లేదు. సో ఇలా మనకి మనం తయారవడం కోసము ఇవన్నీ మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మీ ఇష్టం, మీరు చేస్తారా చెయ్యరా మీ ఇష్టం. కానీ ఇవన్నీ మనం తయారవడానికి ఏర్పాటు చేశారు అనే చిన్న జ్ఞానం మనకొస్తే ఏది చేసినా మనం ఈగో లేకుండా, నేను ఇది చేస్తున్నానని గొప్ప గర్వం లేకుండా, మనకి మనం మారడానికి ఇవన్నీ పెట్టారు మన పెద్దలని తెలుసుకోగలిగితే కనుక. ఇప్పుడు పిల్లలు అడుగుతారు ఎందుకు పూజ చేయాలి అని, మరి మనం చెప్పగలగాలి కదా. మాకే తెలియదు, తల్లులు ఫస్ట్ చెప్పగలగాలి. ఎలాగా అంటే ఏది చేసినా నాయన ఇది నీ కోసము కదా, అని నువ్వు మారడం కోసము ఇన్ని ఏర్పాట్లు మనకి ఇచ్చి ఉన్నారు అని మీరు చెప్పగలగాలి. కాబట్టి ఒకవేళ చేయగలిగితే చేయొచ్చమ్మా. మీరు ఒక పూజ చేసినా కూడా మీకంటే కూడా ఆ పూజ 10 మందికి ఉపయోగపడటానికే మనకి ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా. ఆ ప్రసాదాలు లేకపోతే వచ్చి వాళ్ళకి ఆ భావన కలిగించటం కోసం మీరు నోములు వ్రతాలు ఏం చేయండి, అందులో అన్నీ దానం ఉంటుంది. తర్వాత అందరికీ కాసేపు మనశ్శాంతి ఉంటుంది, భావం పెరగడం ఉంటుంది, అలంకరణలో మనకి ఒక హాయి వస్తుంది, చూసిన కంటికి మనస్సుకి ఒక హాయి వస్తుంది. ఇవన్నీ చూడండి, అన్నీ పరోపకారమే, అన్నీ అలాగే ఉన్నాయి. అది మనం తెలుసుకోక ఇదంతా కూడా. సో మీరు అలా చేయొచ్చు. అలా చెయ్యకపోయినా మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ అంతటా మీరు మీలో ఉండే ఏ నెగటివ్స్ వస్తున్నాయి లేకపోతే ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటిని మనం ఎలా మార్చుకోవాలి అని తెలియడం కోసం మనకి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ధ్యానము అంటే ఒక రకంగా సాధనే అనుకోవచ్చు అమ్మ.
మరి గృహస్థుగా ఉన్నప్పుడు ఈ సాధన చేయాలి అని అంటే నియమాలు ఏమన్నా అవసరమా? అంటే భౌతికంగా చేస్తున్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి అని చెప్తున్నారు. సరే, నేను భౌతికం వద్దు, నేను సాధన చేద్దాం అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఏమన్నా నియమాలు అవసరమా? అవి ఒకసారి దాని గురించి. ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికైతే సాధన కొంచెం డీప్ వెళ్తుందండి. ఓకే. పూజకైతే నిష్ట ఉంటుంది. అంటే శారీరక శుద్ధి, బాహ్య శుద్ధి ఉంటుంది. ఒకలాంటి ఏకాగ్రత, అంటే మనము జపం చేసేటప్పుడు భగవంతుడు నేను రెండు ఉంటుంది. ధ్యానానికి వచ్చేటప్పటికి నీ ఇన్నర్కి వెళ్ళిపోవడమే ఉంటుంది. దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే ఆహార విహారాదులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనస్సుతో లింక్ కాబట్టి ధ్యానం మనస్సుతో లింక్ కాబట్టి మీ ఆహారము విహారము. ఇప్పుడు అప్పుడే నేను సమోసాలు, బజ్జీలు, బిర్యానీలు తినేసి నేను ధ్యానానికి కూర్చుంటే గ్యాస్ పైకి వచ్చేస్తూ ఉంటుంది, కూర్చోబుద్ధి ఏదో లేసిపోతూ ఉంటారు. ఓకే, అప్పుడే పార్టీకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి వచ్చి నేను ధ్యానం చేస్తానంటే 2 రోజుల వరకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి కష్టం నాకు కుదరట్లేదని లేసిపోతూ ఉంటారు. అంటే అనవసరమైన కొన్ని విషయాలు పక్కకి పెట్టి వేస్ట్, నాకు ఏది అవసరమో అది మాత్రమే, మన కుటుంబానికి సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, మన జీవన విధానంలో, మన పాత్ర పోషణలో ఏది అవసరమో అది ఉంచుకుని అనవసరమైనవి అన్నీ తీసేస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా ధ్యానం కుదిరిపోతుంది. కానీ ఏది తీయాలో తెలియదు జనాలకి. అన్నీ అవసరమే అని అన్నీ పెట్టుకుని పేర్చుకుంటా ఉంటారు. ఇంట్లో చెత్త అంతే, మా ఇంట్లో కూడా అన్నీ అంతే, అది ఉంచేసుకుంటా ఉంటారు అన్నీ. ఇల్లంతా నిండిపోతుంది చూడండి. చాలా మంది, కొంతమంది చూడండి, మీకు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, ఎక్కడో 1-2 పీసులు కనిపిస్తాయి, మన కన్ను దాని మీదకే వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది. బజార్లో ఉన్న అన్ని రకాలు తెచ్చుకుని ఇంటి నిండా పేర్చుకుంటారు, ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మనకే గందరగోళం, ఏది చూడాలో తెలియదు అసలు. అవన్నీ తుడుచుకుంటూ, అవన్నీ పెట్టుకుంటూ, అవన్నీ చేసుకుంటూ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు కదండి. ఎంత టైము ఇదంతా. ఒకనాటికి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి విసుగొస్తుంది. ఇవన్నీ తీసేసి మనం ప్రశాంతంగా ఉందామని అనిపిస్తుంది. అవి తీయలేరు, పడేయలేరు, మళ్ళీ వాటితో రోజు అనుబంధం వచ్చేస్తుంది. ఇంత కష్టపడి తుడిచారు కాబట్టి మరి కదా, వదలలేరు. కాబట్టి గమనిస్తే మన పూర్వీకులు ఇన్ని వస్తువులు కొనుక్కోలేదమ్మా, అవసరానికే కొనుక్కున్నారు వాళ్ళు. పండగలకి పబ్బాలకి ఎవరైనా వస్తే ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకున్నారు తప్పించి అనవసరంగా ఇన్ని వస్తువులు లేవు. కాబట్టి వాళ్ళకి టైం ఉంది, ఎన్ని పనులు చేసినా టైం ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఏం కనిపిస్తే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. సో వాటన్నింటినీ రోజు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది అంతే. అందుకని 2 మనుషులు వండుకు తినడానికి మళ్ళీ 2 పని మనుషులు కావాలి మొత్తం టోటల్. అప్పుడు వాళ్ళు చేశారా లేదా దృష్టి పెట్టాలి. ఈ టైం అంతా అనవసరమే కదా. అది మనం గుర్తించుకుని జన్మ వేస్ట్ అయిపోతుందేమో ఈ బ్రతకడానికి అనేది కొంచెం తెలుసుకుంటే కనుక ఈ బ్రతుకు పోరాటంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు కాక, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ ఏది అనవసరంగా ఉందో దాన్ని తీసేస్తే టైం ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తెలియాలి, ముందు జ్ఞానం ఉండాలి, మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆహార నియమాలు కూడా అవసరమా అమ్మ సాధనలో? అవసరం. అంటే సాత్విక ఆహారమే తీసుకోవాలా? అంటే చాలా మంది మాంసాహార ప్రియులు కూడా ఉంటారు, మరి దాన్ని అంత తొందరగా వదిలిపెట్టలేరు. మేము తీసుకుంటూ కూడా చేసుకునే అవకాశం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకునే వాళ్ళు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే రాక్షస ఆహారం తీసుకుని సాత్వికంగా మీరు ధ్యానం ఎలా చేయగలుగుతారమ్మా కదా. ఆహారము రాక్షస ఆహారం కదా అది. అంటే ఒక ప్రాణిని మనం చంపుతున్నాము అంటే హింస కదా అది. హింస చేస్తూ మీరు పాజిటివ్గా ఎలా రాగలుగుతారు? ఓకే, ఇప్పుడు ఆ ప్రాణి సూక్ష్మతగా చెప్తున్నాను, ఆ ప్రాణి గిలగిల కొట్టుకుంటూ బాధపడుతుంది కదండి. ఆ చంపిన పాపం ఎవరికి రావాలి? చంపిన వారికి. ఎందుకు చంపాడు వాడు? వాడి అంటే వృత్తే అది. మీరు కొంటుంటే కదా చంపుతున్నాడు. మేము కరోనా ఆపేస్తే వాడు బ్రతుకు తెరువు, ఇంకో బ్రతుకు బతుకుతాడు కదా, అలవాటు అయిపోయింది. ఇంకో బ్రతుకు తెరువు వాడి. అది మనం సమర్థించుకోవడం అంటారు. ఆ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రాణి యొక్క శరీరము ఎవరు తింటున్నారో
వాళ్ళకి ఎలా వస్తుంది అని అంటే అది భయపడుతూ భయపడుతూ చచ్చిపోతుంది కాబట్టి ఆ వేవ్స్ దాంట్లో ఉండిపోతున్నాయి కాబట్టి అది మనం తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా? పోనీ మీరన్నట్టు ఇదంతా వాళ్ళు బ్రతుకుతున్నారని మీరంతా ప్రజాసేవ చేస్తే కనుక మీరు ఈ వేవ్స్ తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఆహారము తీసుకున్నప్పుడు రాక్షసాహారము రజస్సును పెంచుతుంది, తమస్సును పెంచుతుంది. ఓకే, కాబట్టి మాంసాహారము రాక్షసాహారం అని ఎందుకన్నారంటే రజస్సు తమస్సు పెరుగుతుంది. రజస్సు తమస్సు పెరిగితే జీవితంలో సక్సెస్ అవ్వలేరు. సాత్వికంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు అన్న అదృష్టము లేకపోతే చుట్టుపక్కల ఏవో ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి వేవ్స్ అంటాము. ఆరాశక్తి పెరుగుతుంది. ఆరాశక్తి పెరిగితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే రాక్షసాహారం తీసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకని ఈ ప్రాణి భయపడుతూ గిజగిజలాడుతూ చనిపోయింది. చనిపోయినప్పుడు దాని నెగిటివ్లోకి భయంతో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరైతే దాన్ని కట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా క్రూయల్ ఉంటేనే కానీ దాన్ని కట్ చేయలేరు. వాళ్ళ వేవ్స్ కూడా వస్తాయి. ఓకే, ఈ వండి తినేటప్పుడు మనము దాన్ని తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ అన్నీ మనకు వస్తాయి తప్పనిసరిగా. అవి వదిలించడం చాలా కష్టం. మీరు గమనిస్తే మహాత్ములు ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. ఓకే, ఎందుకు అంటే విషయం తెలుసు కాబట్టి. ఎందుకనంటే ఆల్రెడీ చేసిన పాపాలు చాలు, కొత్త పాపాలు ఎన్ని ప్రాణులు మనల్ని శపిస్తాయి. మరి వీటన్నింటితోటి మనకి లక్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపు రొద్దుట ఏదన్నా మనం ఒక పని పట్టుకుంటే అది మన సంకల్పంతో అవ్వాలి అని అంటే మీరు లోపల కూడా ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఉంటే మీరు అనుకున్నదంతా సాధించగలుగుతారు. మీరు గమనిస్తే కనుక కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. నేను ఎందుకు అవ్వట్లేదు, ఇంత ఎఫెక్ట్ పెట్టాను, నేను ఇలా చేశాను అలా చేశాను అంటారు. కానీ వాళ్ళకు ఉండే నెగిటివ్ వాళ్ళకి అడ్డొస్తోందని విషయం తెలియదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారమే మనకు నెగిటివ్గా చాలా మారుతుందమ్మా. సమాజంలో అనుకునేది మనం ఎదుగుతుంటే పక్కవాడు చూసి ఓర్చుకోలేకపోవడం మాత్రమే నెగిటివ్. అది ఒక రకం నెగిటివ్ లేదు. నో అది ఒక రకం. ఓకే, అది చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం. కానీ ఆ ఇంట్లో మీరు ఏదైనా ఒక ప్రాణిని హింస చేసినప్పుడు ఆ వాతావరణం చెడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అందుకే కదా రోజు దీపం పెట్టి పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఉంటుందని చెప్పి మరి మనం ఇంట్లో అన్ని మంచిగా చేసుకుంటున్నాం కదా. చేసుకుంటూ ఇలా చేస్తాము. ఒక బిడ్డ పుట్టినరోజు చేసి ఆ పుట్టినరోజుకి అందరి చేత అక్షింతలు వేయించి గుడికి వెళ్ళి అన్నీ చేసి మాంసాహారం పెడతారు. అవును, ఎన్ని ప్రాణులు తీసి ఆ బిడ్డకి ఆశీర్వాదం వస్తుందా అండి? అసలు ఇది చిన్న లాజిక్, దీనికి పెద్దగా చెప్పక్కర్లేదు అసలు ఎవరు కదా. తల్లిదండ్రులు ఒక బిడ్డ బాగుండాలి అని అంటే అతనికి ఎన్ని చేయాలి? అది మానేసి ఎవరో బయట వాళ్ళ గొప్ప కోసము ఒక హింస చేసి ఆ పాపం ఆ బిడ్డకి ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు పాప ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు, తల్లిదండ్రులు చేసిన పని పాపకి వర్తిస్తుంది, కంపల్సరీ వర్తిస్తుంది. అంటే వాళ్ళ పాపం పుణ్యం ఏదైనా పిల్లలు ఏదైనా తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపం పుణ్యం పిల్లలు పంచుకుంటారు. అందుకే చూడండి, తల్లి కడుపు కోత అంటారు. ఒక బిడ్డ మరణిస్తే కడుపు కోత అంటారు. ఆ తల్లికి ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇది మనం గమనించాలి. గమనిస్తే వాళ్ళ పూర్వజన్మ పాపము ఈ జన్మలో పాపము రెండు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత పిల్లలు మన మాట వినరు. రాక్షస ఆహారం తింటే ఎందుకు మాట వింటారండి? ఎందుకు మాట వింటారు అసలు? ఓకే, గమనిస్తే తెలుస్తుంది. మన పూర్వము ఏం చేశారంటే ఆ గుణాన్ని బట్టి కులం పెట్టారు, వృత్తిని బట్టి వాళ్ళ ఆహార వ్యవహారాలు పెట్టారు. కాయ కష్టం చేసేవాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు, రకరకాలుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి రకరకాలుగా పెట్టి ఉన్నారు. ఓకే, సో పూజలు చేసేవారు వీళ్ళందరూ సాత్విక ఆహారం, మంత్రం చదవడానికి అన్నింటికీ ఆ శక్తి కావాలంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆహారం పెట్టారు. ఇలా అన్ని రకాలుగాను ఎక్కడికక్కడ విడగొట్టి పెట్టారు. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం మనం. కలిపేసుకుని తప్పు లేదు అని తీసుకుంది. ఎవరికి తప్పు లేదు, కానీ ఎవరిది వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది.
ప్రకృతిలో ఒక లా ఉందమ్మా. ఆ. ఏంటి అలా అంటే ఏం చేసావో అది తిరిగి రిటర్న్ తీసుకుంటావు, ఎవరు తీసుకోరు. ఓకే. ఇంకా రిటర్న్ తీసుకునేది మన కుటుంబం కూడా తీసుకుంటుంది. అందుకే పూర్వం ఏం చేశారని అంటే ఇంటికి ఒకళ్ళనైనా సరే సాధువుని చేసేవారు. ఎందుకనంటే ఒక సాధువుని ఇస్తే కనుక లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు కాబట్టి 7 తరాలు వాళ్ళకి అంటే మంచి జరుగుతుంది అని చెప్పి. ఆ తర్వాత కూడా మిలిటరీకి, ఇప్పటికి కూడా గుజరాత్ అటు సైడ్ అంతా కూడా కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా మిలిటరీకి వెళ్తారు, ఒక ఫ్యామిలీ నుంచి కూడా వెళ్తారు. ఎందుకనంటే ఒక సైనికుడు వల్ల లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకని ఏది చేసామో అది మనం రిటర్న్ తీసుకుంటాము అనే విషయం మీరు గమనిస్తే కనుక మీకు తప్పనిసరిగా భయం వేస్తుంది, జాగ్రత్తగా జీవిస్తాము. కొన్నిసార్లు చేస్తున్నది తప్పే కానీ అది ధర్మంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఆ పాపం అంటదు అంటారు. ఇప్పుడు మీరు అన్న సైనికుడు తీసుకుంటే మనందరినీ కాపాడడం కోసం ఆయన కొంతమందిని అక్కడ హింసించాల్సి వస్తుంది. అది హింసే కానీ ఆయనకు అది పాపంగా వర్తించదు అంటారు. నిజంగా పాపంగా వర్తించదు. ఎందుకనంటే దేనికోసం చేస్తున్నారు ఆ పని? మీరు పర్సనల్ కోసం చేస్తున్నారా, లోకం కోసం చేస్తున్నారా? ఇది తప్పనిసరిగా ఇది. ఇప్పుడు రాజు ఒక పులిని వేటాడాలనుకోండి, ఆ పులి వచ్చి ఎంతోమందిని హింసిస్తోంది కాబట్టి రాజు ధర్మం కాబట్టి, అది ధర్మం కాబట్టి తప్పనిసరిగా అది ధర్మంలోకి వెళుతుంది కాబట్టి అతనికి పాపం అంటదు. సో మనము ఒక హింస చేసినప్పుడు నువ్వు పర్సనల్గా దేనికోసం చేస్తున్నావు, పర్సనల్గా చేస్తున్నావు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఒక మాంసం తిన్నామనుకోండి, మనం పర్సనల్గా తింటున్నాం కదా. సో మీరు అన్నట్టు అమ్మేవాడికి వర్తించదంటే ఫ్యామిలీని పోషిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అది కాదు అక్కడ. సో మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇంకొకటి చుట్టుపక్కల మీ ఇంట్లో వెనకాల వాళ్ళందరూ ఏంటంటే బలం ఉండదు, తిను అని చెప్తారు. ఏనుగు ఏం తింటుందమ్మా? అన్ని ప్రాణుల కంటే బలం కదా ఏనుగు శాకాహారి. మరి అప్పుడు మీరు ఇది తెలుసుకుని చెప్పగలగాలి, సరిపోతుంది అప్పుడు కదా. ఇదంతా మన కోరిక ఏం చేస్తుందంటే మనకి తప్పని తెలుసు, మనం ఆపుదాం అనుకుంటాము, ఈలోగా కోరిక ఉంటుంది, ఎవరొకరు సపోర్ట్ చేస్తారు ఆ కోరికకి, మనం ఆ కోరికలో పడిపోతాం, ఇంకా బలంగా కోరిక పెరిగిపోతుంది. ఓకే, అందుకని అలా కాదు. ఇది మన కోరిక అని మీరు తెలుసుకుంటే కనుక ఇది తప్పు, ఇది పాపం అని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తగానే ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి, పలానాది చదువుకోవాలనుకున్నాం, లేకపోతే పలానాది చేయాలనుకున్నాం ఉద్యోగం, లేకపోతే పలానాది అన్నప్పుడు ఎవరు చెప్పినా మనం వినట్లేదు కదా, మనం ఆ రూట్లోకే వెళతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి కోరిక ఇది, ఆ కోరిక వల్ల తినేయాలనే ఆ క్రేవింగ్ కొన్ని రోజులు ఆపితే కనుక తప్పనిసరిగా అది. కానీ కోరికలు లేని స్థితి సాధ్యం అవుతుందంటారా అమ్మ? సాధనలో తప్పకుండా అవుతుంది, సాధనలో ఉంటే సాధ్యమవుతుంది, తప్పనిసరిగా సాధ్యమవుతుంది, ఎవరికైనా సాధ్యమవుతుంది. అసలు నిజంగా అంటే వయసుతో సంబంధం లేకుండా నిజంగా ఎవరైనా ఈ భగవత్ ఆరాధన కానీ సాధన కానీ చేయొచ్చు అంటారు. అంటే సాధన చేయాలి అంటే ఒక స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఆ స్థితికి వెళ్ళడానికి ముందు అసలు మొదలు పెట్టాలి కదమ్మా. ఒక స్థితికి వెళ్ళాలంటే మీరు స్టార్టింగ్ నుంచి అయినా సరే మొదలు పెట్టాలి కదా. సో అందుకని ఏ వయసుతో అసలు సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయాక ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ అప్పుడు మీకు 60 సంవత్సరాల యొక్క అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని అడ్డగిస్తాయి, ఇబ్బంది పెడతాయి. అదే మీరు బాల్యం నుంచి అనుకోండి, బాల్యంలో మనకి అది ముద్రలు పడతాయి కాబట్టి బాల్యంలో ఎప్పుడైతే మీకు భగవంతుడనే బలం వచ్చిందనుకోండి, జీవితంలో ఎదుర్కొనే ప్రతి దాంట్లోనూ మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. జీవితంలో ప్రతి దాంట్లో పిరికితనంతో ఉన్నారనుకోండి, మీరు సక్సెస్ ఎలా అవుతారు? కాబట్టి బాల్యం నుంచి మనకు ఒక బలం కావాలి. భగవద్గీత 60 ఏళ్ళు దాటాక చదువుతానంటే అది ఎందుకు పనికొస్తుంది? అప్పుడు మీరు ఆచరించలేరు. అప్పుడు అది మీరు చిన్న వయసులో అనుకోండి, వాళ్ళకి బలము సరిపోతుంది, ఆచరించడానికి ఉపయోగపడే సద్గ్రంథం అది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాన్ని కర్మతో జోడించి మాట్లాడుకుందామమ్మా. ఒక చిన్న డౌట్,
ఇప్పుడు బాల్యం నుంచే మనం అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడు తొందరగా మనకి ప్రతీది కూడా ఇబ్బంది లేకుండా అలవాటు అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇంతకు ముందర మనం ఒక మాట మాట్లాడుకున్నప్పుడు మనం ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ప్రతీది కూడా మన గత జన్మ కర్మను బట్టే జరుగుతుంది అని. మరి నా కర్మలో నేను గతంలో చేసిన మొత్తం నేను పాపాలే చేసుకుంటూ పోయినా, దాని తాలూకు అంతా నెగిటివ్ అంతా నా దగ్గర ఉంది. ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాక నేను ఆ ప్రభావం వల్ల నేను నెగిటివ్గానే వెళ్ళిపోతా. కానీ అసలు నాకు ఎందుకు వస్తుంది ఆలోచన మంచిగా ఉండాలని? నేను అసలు ప్రారంభించడము ఈ ఆలోచనే నాకు రాదు కదమ్మా. మానవ జన్మ సగం పుణ్యం సగం పాపం ఉంటేనే వస్తుంది. బ్యాలెన్సింగ్ ఉంటేనే వస్తుంది. బ్యాలెన్సింగ్ ఉంటేనే మానవ జన్మ వస్తుంది. ఓకే. ఓకే, అప్పుడు మీ పుణ్యం ఏదైతే ఉందో దాంతో మీరు ముందుకు వెళ్ళడానికే అదంతా కూడాను. ఓకే. ఓకే, అందుకని మీ ప్రారంధంలో ఏవైతే ఉన్నావో అవి పుట్టుక ఒక్కటే మీ ప్రారంధం అయినప్పుడు ముందుకు వెళ్ళడానికి. సో మీరు గమనిస్తే చూస్తే కనుక ఇప్పుడు మన పిల్లలు ఇంత కష్టపడి కాన్వెంట్లో చదివించి లేకపోతే ఏవో చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నా వాడు పాస్ అవడు, లేకపోతే ఏదో అవడు, ఏదో అవుతాయి. ఒక రిక్షావాడి కొడుకో లేకపోతే ఇంకొక భిక్షగాడి కొడుకో ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడు సక్సెస్ అవుతున్నాడు. వాడికి పుస్తకాలు ఉండవు, పెన్నులు ఉండవు, ఏమీ ఉండవు కదా. ఎలా అవుతున్నాడు అన్నప్పుడు అతను ఏదైతే ఉందో పుట్టుకైతే అక్కడికి వచ్చాడు, కానీ అతని అవేర్నెస్ అంటే అతని పుణ్యం ఏదైతే ఉందో దాని ద్వారా అతను ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అక్కడ తల్లిదండ్రుల పుణ్యం కూడా తల్లిదండ్రుల పుణ్యం కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది గమనిస్తే కనుక ఎవరైతే కర్మ ద్వారానే మనం ఇవన్నీ వచ్చినా కూడా ఆ కర్మను వదిలించుకోవడానికి కర్మయోగంలోకి వెళ్ళాలి. అంటే పుణ్యకార్యాల్లో కూడా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. పుణ్యం అంటే ఏదో పెద్ద పెద్ద దానాలు, పెద్ద పెద్ద ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నీ పక్కవాడికి సహాయం చేయడం, నీ తోటివాడు కష్టంలో ఉన్నాడు వెంటనే ఆదుకోవడం, ఒక ప్రాణి ఆపదలో ఉంది వెంటనే ఆదుకోవచ్చు కదా. నాకు ఏదో హాని కలుగుతుందేమో అని భయమేసి నేను 100 ఏర్పాట్లు చేస్తాను, అలా కాదు కదమ్మా. ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు ఎంత తింటాయమ్మా ఆహారం? చాలా తక్కువ కదా. మీరు మీ ఇంటి దగ్గర 4 చోట్ల 4 పంచదార పలుకులు పడేస్తే మీ ఇంటి లోపల వరకు కూడా రావు, అవి వెయ్యరు అలాగా కదా. అవి వస్తాయేమో అని చీమల మంది జిమ్మేసుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రాణులు చంపుతా ఉంటారు మనం. పాపము చాలా సునిశ్చితంగా ఉంటుంది. కర్మ చేసినప్పుడు ఎవ్వరికి తెలియదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అంటే తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే అన్నారు. అందుకే ఓకే, అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఉట్టిని బ్రతికేయడం కాదు. జీవించడం అంటే నువ్వెందుకు జీవించాలో ముందు తెలుసుకోవాలి కదా. ఎందుకు జీవించాలో తెలుసుకుంటే కనుక కర్మ సునిశ్చితంగా ఉంటుంది. అది రేపు అనుభవించేటప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడాలి అని. ఎప్పుడో పెళ్లి జరిగితే ఇప్పుడే డ్రెస్సు చీర అన్నీ రెడీ పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. మరి జన్మకి మాత్రం కదా, జన్మకి ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వర్షాలంటే ముందే తెచ్చేసుకుని ఫ్రిడ్జ్ నిండా పెట్టేసుకుంటారు. ఇవన్నీ బాగానే తెలుసు కదమ్మా, ఇదెందుకు తెలియదు కదా. తెలుసుకోవాల్సినది బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళ జన్మ ఉద్ధరించుకోవడానికి, ఉద్ధరే ఆత్మనాత్మను, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు తెలుసుకోపోతే ఎలాగా. ఇవాళ రేపు ఇంత సోషల్ మీడియాలు, పూర్వం అయితే ఇంతలా తెలిసేది కాదు. వాళ్ళు చదువుకోపోతే ఎవరో మహాత్ములు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడే ఉందండి అసలు ఎంత దగ్గరికి వచ్చేసింది, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అదే అమ్మ సమస్య, ఎక్కువైపోతుంది కదా. ఎక్కువైపోతుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు, ఒకళ్ళోటి చెప్తారు, ఏది తీసుకోవాలో తెలియదు. నేనేమంటానంటే సరే ప్రపంచంలో అన్నీ ఉంటాయి, అన్ని అంగట్లు ఇక్కడ ఉన్నాయి, కానీ నాకేం కావాలో తెలిసి నేను ఆ షాప్కి వెళ్తున్నాను కదా. అలాగే మనకేం కావాలో ముందుగా తెలియాలి. ఇప్పుడు సరే అన్నీ విన్నాకైనా మనకేం కావాలో తెలియాలి కదా. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వింటున్నాము. ఇప్పుడు నాకేం కావాలి అని ఆగాలి. అంటే అది తెలిసినా కూడా భౌతికమైన వ్యామోహాలపై నుంచి మనసుని లాక్కోలేకపోతున్నాం. అప్పుడు మరి దానికి బలంగా సాధన చేయాలి. ఓకే, చేయాల్సింది. అంటే మంత్రం ఏమైనా తీసుకోవాలా అమ్మ సాధన చేయాలి అని అంటే? మంత్రము మనస్సుని శుద్ధి చేస్తుంది. ఓకే, ధ్యానము ఏకాగ్రతను పెంచుతుంది.
అంటే ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు మంత్రం తీసుకొని ఇప్పుడు ఓంకారం ఉంది, ఓం అంటూ ధ్యానంలో కూర్చుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు మీరు మంత్రము అంటే అది మనసును మాత్రమే శుద్ధి చేస్తుంది, ధ్యానం మాత్రమే కరెక్ట్ అని అన్నారు. అంటే మీరు మంత్రం ముందు చేస్తున్నారు కదా, మనసు శుద్ధి అయితే ధ్యానం ఏకాగ్రత వస్తుంది మరి. ఓ ఇది కదా. స్టెప్ బై స్టెప్ అంతే కదా మరి, అంతే కదా మరి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అంటే ఇందాక మీరు చెప్పింది రకరకాల ఆలోచనలు, పొద్దంతా తిన్నవి, మాట్లాడినవి, తిరిగినవి ఇవే గుర్తొస్తుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కూడా అస్సలు నిజంగా స్థిమితంగా కూర్చోలేకపోతుంటాం. ఇంకొద్దు అవ్వదు అని చెప్పి ఇదే తరచూ జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి అమ్మా టిప్స్ ఏమన్నా చెప్పండి ధ్యానంలో ఫస్ట్ శ్రద్ధగా కూర్చోవడానికి? ఫస్ట్ అంటే స్టార్టింగ్ అయితే కనుక అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు భయపడకూడదు. ఫస్ట్ మీరు ఎక్కడో వింటారు సోషల్ మీడియా ధ్యానంలో ఇలా డీప్గా వెళ్ళిపోయామని. అది కాదు, మనం స్టార్టింగ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు 1వ తరగతిలో ఉన్న పిల్లవాడు 10th క్లాస్ వాడిని చూసి నేను కూడా ఇలా రాసేయాలంటే అవ్వదు కదండి, అలా అవ్వదు. ఓకే, అందుకని వాళ్ళు ఎన్ని రోజులు చేశారో ఎలా చేశారో అదంతా మనకు అనవసరం. సో ఈరోజు మనం కూర్చున్నాము, ఆలోచనలు వస్తున్నాయి, మంచిదే అంటాను నేను. ఎందుకని మీరు కళ్ళు మూసుకుంటే ఎన్ని అనవసరమైన విషయాలు తిరుగుతున్నాయో తెలుస్తుంది. అప్పుడు ఎంత స్ట్రెస్ మనం మోస్తున్నామో తెలుస్తుంది. అదే మీరు కళ్ళు ముయ్యలేదనుకోండి, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. మీరు కళ్ళు మూస్తే కదా మీ ఇన్నర్ మీకు తెలిసింది ఎంత వేగంగా ఉంది, ఎన్ని అనవసరమైన విషయాలు వస్తున్నాయి, ఎన్ని జరిగిపోయినవి, జరగబోయేవి ఎన్ని ఆలోచిస్తున్నాం మనం. అంటే ఇదంతా గమనించుకోవాలా అమ్మ? ఇదంతా మనము తెలుస్తుంది, మీరేం గమనించక్కర్లేదు, ఆటోమేటిక్గా మన ఆలోచన మనకు తెలుస్తుంది. అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ అంటాం. అన్నప్పుడు చూడండి, గమనిస్తే కొంచెం మనసు ఆగుతుంది. భగవాన్ ఏమంటాడంటే లైట్ వేసుంటే దొంగవాడు ఇంటికి రాడు కదా. అందుకని మీ మనస్సు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి అంటాడు. ఓకే, అందుకని వస్తున్నాయని కంగారు పడకుండా ఏమొచ్చినాయో మనకి ఎలాగో అర్థమవుతుంది. అప్పుడు మనం విచారణ చేయొచ్చు, ఇది అనవసరం అయినా నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను అంటే మీరు మనస్సుకి మీరు చెప్పుకున్నట్టే కదా. అందుకని మీ మనస్సుకి మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే మీరు మీ ఇంద్రియాలకి ఎలా అయితే సజెషన్ ఇస్తారో ప్రతిదీ చెయ్యి, మనం ఎలా మూమెంట్ చేస్తున్నామో అలాగే మన మనస్సు మన గ్రిప్లోకి రావడానికే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ప్రతి పనిలోనూ మీ మనస్సు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దానికి వెంటనే మీరు ఓకే చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. మనస్సు వెంటనే ఏదో ఆహారం చూసారు తినేయాలనిపించింది, టక్మని కొంచెం ఆగాలి, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. ఎవరినో చూసారు, అబ్బా చీర ఎంత బాగుందో, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. అలా మీరు చక్కగా మీ మనస్సుతో మీరు ఉండడం అనేది ప్రాక్టీస్ చేశారనుకోండి, అసలు ధ్యానమే అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు కంట్రోల్లోకి మీ మనస్సు వచ్చేస్తుంది. యాక్చువల్గా ధ్యానం ఎందుకు? మనసు కంట్రోల్ కోసం కదా. సో ఆ కంట్రోల్ అనేది మీరు రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా సరే చాలా ఈజీ టెక్నిక్ ఇది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరన్న ఈ చిన్న పాజ్ ఏదైతే ఉందో కొంతమందిని గమనిస్తాం, నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. కోపం రాగానే ఏదన్నా వెంటనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కాస్త రిలాక్స్గా కూర్చొని 1 to 10 నెంబర్స్ కౌంట్ ఇది సరైన పద్ధతి అంటారు? అది కోపానికి వర్తిస్తుంది, ఓన్లీ కోపానికి వర్తిస్తుంది. మీరు ఇక్కడ మనస్సు కదా, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు పనిచేయు, మొత్తం అన్ని ఆర్గాన్స్ స్పీడ్ అవుతాయి. స్పీడ్ అయినప్పుడు దాన్ని డౌన్ అవడానికి చేస్తారు. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ మనస్సు కాబట్టి అది వేగం అవ్వకుండా తగ్గించడం కోసం మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే క్యాచ్ చేసి ఇమీడియట్లీ ఆలోచనలు వచ్చేయకుండా ఉంటాయి మీకు. అందుకని ఇప్పుడు గంటలు మీరు ధ్యానం చేయక్కర్లేదు, కొద్దిసేపు ధ్యానం చేసినా రోజంతా పని చేసుకునేటప్పుడు అది మనకి ఈజీ అవుతుంది. ఎవరితో మనం ఏం షేర్ చేసుకోక్కర్లేదు. మనం ఏ పని చేస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడల్లా కూడా మనం అలా చేసుకుంటున్నప్పుడు మనకి కొంత కంట్రోల్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఆలోచన వచ్చిందనుకోండి, నో అని మనం చెప్పగలుగుతాం. ఆటోమేటిక్గా అది అలవాటు, ప్రశాంతమైన స్థితికి వెళ్తాం. సైలెంట్ గా ఉండటం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం. అంతే కదా, ఈజీ అయిపోతుంది అప్పుడు మీకు. మంచి టిప్ అమ్మ, నిజంగా మంచిదే కదా మరి. అవును అమ్మ, అదే విధంగా అంటే గమనిస్తుంటే అనిపిస్తుంది
ప్రతిదానికి మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం వల్లే మన ఆలోచన విధానం అని మనం మాట్లాడుకున్నాం. వస్తుంది. అందుకే కాబోలు కొన్ని సార్లు అంటే నెలలో ఒక 2 సార్లైనా ఉపవాసం గనక ఉండగలిగితే నీ మనస్సుని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అని మాకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఉపవాసం అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలా తీసుకుంటే ఎవ్రీ మంత్ ఏకాదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఇలా మనం స్పిరిచువాలిటీగా, ఆధ్యాత్మికంగా పుణ్యము, నీ శరీరాన్ని కూడా నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని. మనకి తొలి ఏకాదశి అంటే పండగలన్నీ ఇక నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. రాబోతోంది మరికొద్ది రోజుల్లో. ఇంకా ఉపవాసం గురించి తెలిసిందే. మేమందరం అయితే ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసము, పెద్దవాళ్ళు అదే చెప్పారు అని మేము ఇది పాటిస్తున్నాం. మీరు చెప్పేది ఏంటి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. మరి అసలు ఏంటి, మేమేం పాటించాలి ఇప్పుడు? అది అందరికీ తెలుసున్నది. ఉపవాసం అంటే, వాసం అంటే నివాసము, ఉప అంటే దగ్గర, భగవంతుడి దగ్గరగా నివాసము. భగవంతుడి దగ్గరగా నివాసము ఉండడానికి, ఎరుకతో ఎలర్ట్గా ఉండడానికి మన పెద్దలు ఏం చేశారంటే 2 రకాలు. ఉపవాసము శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము 2 ఉంటాయి. శారీరక ఆరోగ్యం ఎందుకనంటే మీరు ఎప్పుడు ఆ ఎపటైజ్కి అలాగ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి దానికి రెస్ట్ ఇవ్వడం ఒకటి. తర్వాత చెడు కణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు కణాలన్నీ కూడా పోవడం కోసము ఇది పెట్టాం. మనో నిగ్రహము. మరి ఉపవాసం అని భగవంతుడి దగ్గర అయితే తప్పించి మీకు మనో నిగ్రహం ఉండదు కాబట్టి ఇలాగ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెలలో ప్రతి మాసంలోనూ ఉంటుంది ఏకాదశి. కానీ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే మొదట నువ్వు భగవంతుడు అంటే ఇయర్లో మొదటది భగవంతుడి దగ్గరికి చేరుకునే పండగ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశిలో మీకు అసలు ఒరిజినల్గా అయితే ఏకాదశ అంటున్నారు మీరు, ఏకాదిశ. అది దిశ అంటే మార్గము, ఏకం వైపు మార్గము. ఏకం అంటే ఏంటి? ఒక్కటి. భగవంతుడు ఉన్నదంతా ఒక్కటే కాబట్టి ఆ ఒక్క వైపుకి నువ్వు దిశ అంటే మార్గము కోసము ఏకాదిశని ఏకాదశ అనేశారు. ఎంత చక్కటి అర్థం ఉందమ్మా. మరి అసలు మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ అది. ఓకే. ఏకాదిశ అన్నప్పుడు ఆ మార్గం, ఏకం వైపు మార్గము అన్నప్పుడు మీరు ఆహారం తీసుకోవాలి అని అంటే కనుక ఆలోచనలు వచ్చేస్తే ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి తమస్సు వచ్చేస్తుంది. కాబట్టి ఆహార నియమం అందుకు పెట్టారు. ఓకే. సో దాంట్లో మళ్ళీ మనం ఉండలేం కాబట్టి టీ తాగేయచ్చా, కాఫీ తాగేయచ్చా, లేకపోతే ప్రసాదం తినేయచ్చా, ఇన్ని రకాలు చెప్తున్నారు. అవును, అంటే ఉడికించినవి తినద్దు ఇలా ఏవో చెప్తారు. ఎందుకని అసలు ఉండలేని వాళ్ళ కోసం అది పెట్టారు. ఉండగలిగితే నిరాహారంగా పూర్తిగా ఎంటీ స్టమక్తో వాటర్ ఒక్కటే తీసుకుని మీరు చేయగలిగితే కనుక 2 రకాల ఉపయోగం. ఒకటి శరీరంలో కణాలన్నీ వేస్ట్ అన్నీ పోతాయి ఒకటి. రెండవది ఏంటంటే ఆహారం తీసుకున్నప్పుడు కొంత శక్తి దానికి పోతుంది. అలా పోకుండా ఇది అంటే నేను ఉండలేను అన్నది మానసిక పరిస్థితి. అందుకే భగవంతుడితో లింక్ పెట్టినప్పుడు ఆ మానసిక పరిస్థితి స్ట్రాంగ్ అవడం కోసం లింక్ పెట్టి ఉంచారు. కాబట్టి నేను ఉండగలను, నేను భగవంతుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను, అట్లీస్ట్ ఈ ఒక్క రోజు నా ఆహారాన్ని వదిలేసి త్యాగం చేస్తాను. అన్నీ ఆయనే ఇస్తున్నాడు మనకి, ఎంతో త్యాగం చేస్తున్నాడు భగవంతుడు. నేను ఈ ఒక్కరోజు త్యాగం చేయలేనంటారా? చేయొచ్చు అనుకుంటే అని మనం ఏమైనా నిర్ణయించుకుంటే ఉండగలరు. అలా ఉన్నప్పుడు ఇంకా మరీ ఉండలేకపోతే రాత్రి ఏదైనా పలహారం కాదు, పలహారం అంటే టిఫిన్లు, ఇవన్నీ వచ్చేస్తాయి. పలహారం అనలేదు, ఆహారము అన్నారు. అంటే ఫలాల్ని ఆహారం కింద తీసుకోమని. ఫ్రూట్స్ అంతే, అంతవరకే చెప్పారు. అంతే. పలహారం అని చెప్పి ఇడ్లీ, దోశ లేకపోతే ఇంకోటి తిన్నారు అని అంటే అది టిఫిన్లోకి వచ్చేసింది కదా అది. సో ఫలాహారం అంటే ఫలాలు అంటే న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఆ న్యాచురల్గా ఉండే శక్తి మనకి సరిపోతుంది. మీరు ఫలాలు తీసుకోవాలంటే అసలు మన ఇంట్లో ఏదైనా ఒక పండు పండింది అనుకోండి, ఆ పండు పూర్వం అయితే కనుక ఇలా ఉపవాసం ఉన్నవాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చెట్టు నుంచి కోసుకుని తినేవారు. ఎందుకనంటే ఆ చెట్టు నుంచి ఆ ప్రాణశక్తి వస్తుంది. అందుకని ఒక్క ఫలం తీసుకుంటే అది రోజంతా వాళ్ళకి ఎనర్జీని ఇచ్చేది, ఆ మన్నాడంతా కూడా బోల్డ్ ఎనర్జీ ఇచ్చేది.
ఇప్పుడు మనం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి బజార్ నుంచి తెచ్చి దాంట్లో జీవకణాలు చనిపోయి అవును. రుచి ఉంటుంది, కానీ జీవకణాలు చనిపోతాయి కాబట్టి మనకి శక్తి సరిపోదు. కాబట్టి మా పూర్వీకులందరూ మేము చూసింది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా దొడ్లో ఉండే ఏ ఫలాలు ఉంటే అవి తీసుకునేవారు, అలాగే తినేవారు. సో చదువుకోపోయినా వాళ్ళకి అన్నీ తెలుసు వరుసగా. కాబట్టి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మాకు తెలిసినంత వరకు దొడ్లో అన్ని రకాల ఫలాలు ఏర్పాటు చేసుకునేవారు. మీరు ఏకాదశి తప్పనిసరిగా ఏకాదశ అన్నప్పుడు ఏకం వైపు భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నిరాహారంగా ఉంటే నిర్గుణ స్థితి వస్తుందంటే గుణం లేవదు. ఎందుకు గుణం లేవదు అని అంటే మీరు తీసుకునే ఆహారంలో రజస్సు తమస్సు ఏమీ ఉండదు. ఆహారమే తీసుకోవట్లేదు కదా, తీసుకోవట్లేదు. కాబట్టి నిరాహారము నిర్గుణ స్థితినిస్తే ఏకం వైపు ప్రయాణం చేయడాన్ని ఏకాదశ అన్నారు. అది ఏకాదశి. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఆ రోజు నైట్ పండ్లు తీసుకోవచ్చా? అవి కూడా మేము ఉండగలము ఉండగలిగితే అవి కూడా తీసుకోకుండా మరుసటి రోజు వరకు ఉంటాయి. ఇంకా లోపల ఎంతో శుద్ధి అవుతుంది. ఉండలేము మేము, ఏవో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అనుకుంటే తీసుకోమంటున్నాను నేను. ఓకే. అలా అనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకోమంటున్నాను. మరుసటి రోజు ఎప్పుడు తీసుకోవాలమ్మా మళ్ళీ ఆహారం? మరుసటి రోజు ఇప్పుడు ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి భోజనం చేస్తారు. మరుసటి రోజు మీరు వండుకుని స్నానం చేసి వండుకుని మీరు చక్కగా ఎప్పుడు వండుకుంటారో అప్పుడు తీసుకోవడం మంచిది. ఓకే. అది ఏకంగా భోజనమే చేసేయమంటారు. అందుకే డైరెక్ట్గా భోజనం చేసేయమంటారు. ఎందుకంటే భోజనంలో మళ్ళీ పులుపు తీపి అన్ని రకాలు వస్తాయి కాబట్టి అది కరెక్ట్గా సరిపోతాయి. క్యాలరీలు సరిపోతాయి, విటమిన్స్ సరిపోతాయి, అన్నీ సరిపోతాయి, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ద్వాదశి భోజనంలో పులుపు కంపల్సరీ ఉంచేవారు. ఉంచి ఆహారము తీపి పరవాన్నం వండుకుని కంపల్సరీ పరవాన్నం పెట్టేవారు. తీపి పదార్థము అన్నింటికి పూర్వం పెద్దలు ఏది పెట్టారో అది పర్ఫెక్ట్ అమ్మా. సీజన్కి తగ్గట్టుగా మీరు మార్చేసుకుంటే మాత్రం కష్టం. సీజన్కి తగ్గట్టుగానే పెట్టారు వాళ్ళు. అందుకే ప్రత్యేకించి మనం తీసుకుంటున్నట్టు ఇప్పుడు ప్రోటీన్ అని ఇది అవసరం లేకుండా పోయింది. అప్పుడు అట్లా తీసుకోలేదు, అప్పుడు అవసరం లేదు. అన్నింట్లోనూ వాళ్ళు కరెక్ట్గా చూసుకుని తీసుకున్నారు అన్నీను. సో భూమి నుంచి కూడా సారం అంతే ఉండేది. మీరు ఇప్పుడు పురుగుల మందులు ఎరువుల మందులతోటి ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా శ్రద్ధగా ఉండాలి. మనం తినే ఆహారము ఎరువులు పురుగులు కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి. అవును. మీరు సలాడ్ తీసుకున్నారనుకోండి, అందుకే కదా బాయిల్డ్ లేకుండా సలాడ్ తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకని అంటే మీరు మీ అంతటి మీరు పండించుకుని ఎరువులు పురుగులు లేకపోతే సలాడ్ తీసుకోవచ్చు. ఓకే. పురుగుల మందు ఎరువుల మందు తోటి మనం సలాడ్ తీసుకుంటే కనుక మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అమ్మ నేను విన్నంత వరకు ఏకాదశి రోజున ధాన్యంలో ఏదో అంటే రాక్షసుడో ఏదో ఉంటుంది. ధాన్యం అంటే రైస్ తీసుకున్న వాళ్ళకి ఈ రూపంలో ధాన్యాన్ని కనుక మనం సేవిస్తే దోషము, అంతకుమించి మీరు వేరే ఏం తీసుకున్నా కూడా తప్పులేదు అని చెప్పి అది ఎవరెవరో శాస్త్రము ప్రమాణం అయినప్పుడు శాస్త్రములో మనకి పూర్వం అంత పెద్దలు ఏం పెట్టారో అదే కరెక్ట్ అమ్మా. ఎవరెవరో ఏదో చెప్తే కనుక రకరకాలుగా చెప్పి ఉండవచ్చు, ఎవరెవరో ఏదో చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు అసలు చేసేది ఎందుకు అది ముందే తెలియచేసాము. చేసేది ఎందుకు? ఇప్పుడు ఉట్టప్పుడు కూడా ఉపవాసాలు ఉండొచ్చు. మీరు ఏ మతంలో ఎందులోనైనా ఉపవాసాలు ఉన్నాయి చూడండి. అది ఎందుకు చేస్తున్నారు? మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా ఉపయోగపడాలి ఉపవాసం అంటే. రెండు రకాలుగా ఉపయోగపడాలి. శుద్ధి కోసం కదమ్మా. మానసిక శుద్ధి, శారీరక శుద్ధి, దీనికోసం ఉపవాసం. మానసిక శుద్ధి భగవంతుడి వైపు జర్నీ చేసినప్పుడు వస్తుంది. శారీరక శుద్ధి ఉపవాసంతో మీరు నిరాహారంగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ రోజు దైవ చింతనతో ఉండాలి అంటే ఏదైనా నామం కానీ పూర్తిగా ఎందుకు ఉపవాసం ఎంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు భోజనం వైపు దృష్టి లేకపోతే మిగతా విషయాలు ఒట్టి ఉపవాసమే సరిపోదు. ఉపవాసం ఉండి 2 సినిమాలు చూస్తాను సీరియల్ చూస్తానంటే కుదరదు. అలా కుదరదు. పూర్తిగా భగవన్నామం మీరు గ్రంథం చదువుతారా, నామం చెప్పుకుంటారా, లేకపోతే పూజ చేసుకుంటారా, మీ ఇష్టం. జపం చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మార్చి మొత్తం మీద రోజంతా భగవంతుడితో గడపడము.
అనేది పెట్టుకోవాలి. ఆ రోజే అన్ని పనులు పెట్టుకోకుండా ముందు వెనక పనులు చేసేసుకుని ఏకాదిశ అంటే దిశ అంటే మార్గం కాబట్టి ఆ మార్గంలో మనం ఉండడం కోసము ఇది చేస్తున్నాము అని తెలుసుకుని ఆ రోజంతా భగవద్ ధ్యానంలో ఉండడము. ఇంట్లో పిల్లలు ఏదో ఇబ్బందులు ఉంటే కనుక కొద్దిసేపు వాళ్ళకి చూసి వాళ్ళకి కూడా చెప్పొచ్చు చక్కగా, మేము ఉపవాసం ఉన్నాం, భగవద్ ధ్యానంలో ఉంటాం, ఈ రోజుకి మీరు ఇది చేసుకోండి అంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. పిల్లలు కూడా ఉపవాసం ఉండొచ్చా అమ్మ? ఉండొచ్చు. 10 years లోపు ఉండరు, మిగతా అంతా 10 years దాటితే ఉండవచ్చు, చక్కగా ఉండవచ్చు. ఉండలేరు 10 years లోపు. 10 years దాటితే వాడికి కొంచెం తెలుస్తుంది కాబట్టి 10 years దాటిన తర్వాత ఉపవాసం ఉండొచ్చు. ఓకే, చాలా సంతోషం అమ్మ, చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఏకాదశి అంటే నేనైతే మొదటిసారి విన్నా ఈ వివరణ మీ నుంచి. చాలా సంతోషంగా ఉందమ్మా, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.